అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర రెండవ భాగాన్ని శ్రీ రత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. అరవింద శిరాకార పరమ పవిత్ర ప్రచార పర్వతధీర దురితాంధకార సుర శరనిధి గంభీర శ్రుతి నిచయ మందార. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో కథారంభంలో పురవర్ణంని చెప్పుకున్నాం. ఆ తర్వాత అక్కడ పీరు సాహెబ్ ఆదంబి దంపతుల గురించి కూడా ప్రస్తావన చేసి ఆగాం. ఇవాళ ఆ కథ ముందుకు జరుగుతూ వారికి సంతానం లేదు, సంతానం కోసం వాళ్ళు చింతపడ్డారు. ఆ తర్వాత అనేక నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేసిన తర్వాత వారికి సంతానం కలుగుతుంది. ఆ సంతానం ఆయనే సిద్ధయ్య. ఆయన బాల్యము, విద్యాభ్యాసం వరకు కూడా ఇవాళ చెప్పుకుందాం. ఆ తర్వాత ఆయన గురువుని ఎదుర్కోవటం, గురువు చింత, గురువు దగ్గరికి వెళ్ళటం, ఇంకా ఆ కథంతా మళ్ళీ రేపు చూద్దాం. ఇవాటి వరకు ఆయన బాల్యం, విద్యాభ్యాసం దాకా చూద్దాం. ఇందులో నిన్న మనం చెప్పుకున్న దాంట్లో కొడుకులు లేకపోతే జీవితం మరి శూన్యంగా కనిపిస్తుంది అనే దానికోసం సంతాన కాంక్ష, ఈ కాంక్షతోటి ఆమె కొంచెం కృషించిపోతున్నట్టు అయింది. దానికి పీరు సాహెబు ఆదమ్మని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఒడలికి ఏదైనా జాడ్యం ఏర్పడినే, లేక నిన్ను పరులెవ్వరేని నిందించినారే, ఎరుగకేమైనా అపరాధం ఏనొనర్చినాడనే తెల్పగదవే కాంతాలలామా. ఇలా చిన్న చిన్న మాటలతో. అలాగే నేనేమన్నా అన్నానా, లేకపోతే ఒంటికి ఏదన్నా అనారోగ్యం వచ్చిందా, ఇలాంటి ప్రశ్నలు అడిగాను. ఇంకా కూడా భూమి యందు దొడ్డ శ్రీమంతులము కాము గాని కలిగినంతలోన మనము అన్ని విధములందా అంతయో ఇంతయో కొరత లేక జరుపుకున్నట్టు. చాలా సాధారణమైన మాటల్లో చిన్న చిన్న పద్యాలు, ఆటవెదరు, కన్నాలు, గీత ఇలాంటి వాటిల్లో అడిగి, భూమి యందు బాగా ధనవంతులం కాకపోవచ్చు, దొడ్డ శ్రీమంతులం కాదు, కానీ ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాం కదా, లోటేమీ లేదు కదా. రూకలు లేవా, సొమ్ములు కోకలు లేవా, భుజింప కూటికి అనుభవు నూకలు లేవా, గేదెలు మేకలు లేవా, మరియు లేవు, ఏమి లేవో చెప్పుమా అని ప్రశ్న. ఇది ప్రశ్న. రూకలు లేవా, సొమ్ములు లేవా, కోకలు లేవా, ఏది లేకపోయినా కూడా తెచ్చి ఇవ్వటానికి ఏమి ఇబ్బంది కాదు. ఆ పరిస్థితిలోనే అయితే ఉన్నాడు. కానీ చింత ఎందుకో స్పష్టంగా తెలియడం కోసం అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ప్రాణనాథ వినుము, పరికింపగా మనకి ఎన్ని కలిగి ఉన్ననేమి ఫలము, ఎన్ని కలిగి ఉన్ననేమి ఏమి ఫలము, కలిగి ఉన్న ఏమి ఫలము, సంతులేనిదో ఉండు చాలదే గేస్తుల కింద కన్నా లోపమేమి వలయు. సంతానం లేనిదే లోపం అని చెబుతూ ఒక మంచి పద్యం ఉన్నది చూడండి. ఇక్కడ గార్హస్థ్యమునకు శృంగారకారకులైన తనయులు లేని భవనము వనము, గార్హస్థ్యమునకు శృంగారకారకులైన తనయులు లేని భవనము వనము, బంధుజాలమును సంప్రాప్తింపజేషుడు కొడుకులు లేని గడము గడము, పైతృక విత్తానుభవ పాత్రులకు నట్టి పుత్రులు లేని విభూతి భూతి.
వీక్షింప వంశాభివృద్ధికి తగిన సంతతి లేని మానవోదితముదితము వార్ధకావస్థ నెనసి శివజడియుంచుకేని అటునిటు తిరుగగాలేని ఎప్పుడు సంతతము ప్రేమతోడ పోషణమునొచ్చు వరసుతులు లేని వారి జీవము. ఇది చక్కని అలంకారం కూడా, శబ్దాలంకార ప్రియుడు అని చెప్పాను కదా, చక్కని అలంకారం కూడా దీంట్లో ప్రతి పాదం చివరిలో మీరు అట్లా కనిపిస్తుంది చూడండి. గార్హస్థ్యమునకు శృంగారకారకులైన తనయులు లేని భవనము వనము, గృహస్థ జీవితానికి అంతాన్ని ఇచ్చేటువంటి కొడుకులు లేని భవనము వనముతో సమానము. భవనము వనము, వనము వనము రెండు పక్క పక్కన వచ్చినట్టు. భవనము వనము అవయవధానంతో మూడు నాలుగు అక్షరాలు ఒకే రకమైన అక్షరాలు అవయవధానంతో రావటాన్ని, అర్ధభేదంతో రావటాన్ని చేకానుప్రాస అంటాం. అవయవధానంగా రావటం, అర్ధభేదంతో రావటం. భవనము వనము. ఇక్కడ భవనం అంటే అర్థం వేరు, వనం అంటే అర్థం వేరు. వనము వనము రెండు పక్క పక్కన మూడు అక్షరాలు వచ్చినాయి, వ్యవధానం లేకుండా వచ్చినాయి. ఇది చేకానుప్రాస. అన్ని పాదాల్లోనూ అలాగే ఉంది చూడండి. బంధుజాలమును సంప్రాప్తింపజేసడు కొడుకులు లేని గడము గడము. అలాగే బంధువులను పెంచుతుంది కొడుకులుంటే, వాళ్ళ వల్ల సంతానం వృద్ధి అవడంతో పాటు బంధుత్వాలు కూడా అలాగే వృద్ధి అవుతూ ఉంటాయనే దానికోసం అలా వృద్ధి అయ్యేటువంటి దానికి కొడుకులు కారణము. అటువంటి కొడుకులు లేని వంగడము గడము. అలాంటి కొడుకులు లేనటువంటి వంశము గడము, విఘ్నాలతో సమానము. పైతృక విత్తానుభవ పాత్రులకు నట్టి పుత్రులు లేని విభూతి భూతి. పైతృక విత్తం, తల్లిదండ్రుల నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆస్తి అయితే ఉంటుందో ఆ ఆస్తి పైతృక విత్తం. అది అనుభవించేదానికి లేకపోయినట్లయితే, అటువంటి కుమారులు లేకపోతే విభూతి భూతి, అటువంటి సంపద, సంపాదించినటువంటి సంపద కూడా భూతితో సమానము. భూతితో బూడిదతోటి సమానం. విభూతి భూతి. వీక్షింప వంశాభివృద్ధికి తగిన సంతతి లేని మానవోదితముదితము. వీక్షింప వంశాభివృద్ధికి తగిన సంతతి, వంశాభివృద్ధి సంతతితోటే ఉంటుంది కాబట్టి ఆ వంశాభివృద్ధికి తగిన సంతతి లేకపోయినట్టయితే మానవోదితముదితము, మానవ ఉదితము, మానవ జీవితం ఏదైతే ఉందో, మానవులుగా పుట్టడం అనేది ఏదైతే ఉందో అది దితము. దితము అంటే మోడు వంటిది, నరకబడినటువంటిది, అంటే పెరగకుండా నరకేసిన. మానవోదితము దితము. వార్ధకావస్థ నెనసి చెవజడించుకేని అటునిటు తిరుగగాలేని. ఎప్పుడు వార్ధక్యం వస్తే జరిగేటువంటి వాతావరణం అది కాబట్టి వాళ్ళు లేవలేరు, కూర్చోలేరు, తిరగలేరు. ఆసరా అవసరం. అటువంటి ఆసరా లేనప్పుడు శాంతతము ప్రేమతోడ పోషణమునొచ్చు వరసుతులు లేని వారి జీవము. అటువంటిప్పుడు ప్రేమతోటి దగ్గర తీసుకుని పోషించేటువంటి కొడుకులు లేకపోయినట్టయితే వారి జీవితం కూడా వ్యర్థము. జీవము అని ఇలాంటి కొడుకులు లేకపోతే ఇలాంటి దురవస్థలన్నీ వస్తాయని చెప్పి ఆ తల్లి చెబుతాను. అతన్ని భర్తకి చెబుతాను. అలా ఇంకా మనకు ఇక్కడ సహజంగా కావ్యాలు ఎందుకు, కావ్యాల్లో ఏముంటుంది, పూర్వం ఏదో రాశారు, పద్యాలు రాశారు, అవన్నీ మనకి వాళ్ళు అర్థమవుతాయని అనుకోవచ్చు. లేదు, ఆయన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించడానికి రాశాడని అనుకోవచ్చు. కానీ ఇలాంటి ఘట్టాలు చదువుతున్నప్పుడు వాస్తవిక స్థితి కూడా మనకు అర్థమవుతుంది. సమాజంలో సంతానం మీద ఉన్నటువంటి కాంక్ష ఎంత బలంగా ఉంటుందో తెలుస్తుంది. పిల్లలు లేకపోతే, పిల్లలు ఉంటే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటో కూడా దీంట్లో స్పష్టంగా చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఒక సమస్య ఉన్నది చూడండి. మొనసి ఎవరేని శుభకార్యములకునే కుదరిని సంతతి లేని కాంత ఎదురైన దుశ్శకునమని తిరిగి వత్తురిలగేరనకట గొర్రాలి బతుకేల అవనియందు. గొర్రాలి బతుకు చాలా కష్టమైంది. సంతానం లేని పిల్లలు తల్లి ఎవరైనా
పని కాదని చెప్పేసి దుశ్శకం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి అవస్థ ఉంటుంది సమాజంలో. చూసారా, ఇలాంటివన్నీ కూడా కావ్యాల్లో నిక్షిప్తం చేయబడినటువంటి వాస్తవాలు. ఇవి చదివిన కొద్దిగా మనకు అర్థం అవుతూ ఉంటాయి, సమాజం ఎలా ఉంది, ఎలాంటి సమాజం మనం మనకు తెలుసుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సరే, మరుద్వతి, మృకండు రెండు పాత్రలను ఇక్కడ చెప్పింది ఆమె. ఒక నాటకం చూసింది. ఆ నాటకంలో ఈ మరుద్వతిని, మృకండుని కూడా వాళ్ళు సంతానం లేక ఇబ్బంది పొందారు. ఏం పొందారు అని చెప్పడానికి, మరుద్వతి వద్ద మునికన్యలు మంచినీళ్లు ముట్టలేదట, సంతానం లేదని. అలాగే మృకండు దగ్గర సంతానం లేదని బ్రహ్మసభలో భటులు ఆయన్ని నెట్టివేశారట అక్కడి నుంచి. ఇలాంటి నాటకాలు ఆమె గ్రామంలో చూసింది. చూసిన దగ్గర నుంచి ఈ కాంక్ష మరింత ఎక్కువైంది. అప్పటి నుంచి కంటికి నిద్ర రాదు. మరి తిలగించిన నాట నుండి నిదుర కంటికి రాదు, తిండి తినగో లోపలికి పోదు, నేను ఇక లోకంలో ఎటులా కొట్టరాలినైతే అని ఆయన భర్తతోటి మొత్తుకుంటాను. దానికి ఆయన ఏమన్నాడంటే, కొడుకుల మీద ఇంత భ్రాంతి ఎందుకు, అన్ని మంచి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కప్పుడు చెడు కూడా జరగచ్చు. ఎలాంటి వాళ్ళు ఉంటే, కొంతమంది అసలు ముందు ఈమెకు దాదాపు సగం వయసు గడిచింది కాబట్టి ఈ వయసులో సంతానం కలగటం సాధ్యం కాదు అనేటువంటి మాట ముందు చెప్పాడు. ఆ తర్వాత పిల్లలు అంటున్నావు, ఆ పిల్లలు కూడా సరిగా ఉండకపోతే కొన్నాళ్ళు పుత్రధర్మంతో ఉండి తర్వాత శత్రువులైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలాగే అంగవికలురైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలాగే దుష్టులైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు. దానివల్ల కష్టాలు మనకు కలుగుతాయి తప్ప సుఖాలు మాత్రం ఏముంటాయి. అలా అని చెప్పి సంతానం లేనందువల్ల ఇబ్బంది పడనటువంటి రెండు ఉదాహరణలు చెప్పాడు. ఒకటి ఏమిటంటే, సుఖ మహర్షి, ఆయనకు సంతానం లేరు, అయినప్పటికీ మరి ఆయన పుణ్యగతులు పొందాడు కదా. అలాగే భీష్ముడు, ఆయన కూడా సంతానం లేదు, అయినప్పటికీ వాళ్ళు పుణ్యగతులు పొందారు కదా. కాబట్టి సంతానం లేకపోవడం, అపుత్రస్య గతిర్నాస్తి అనే ఏ మాట అయితే ఉన్నదో ఆ మాట అన్ని సందర్భాల్లోనూ సరిపోదు అని చెప్పి ఆయన సమర్థించి కొంత ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఒక మాట అన్నాడు, దిగులు పడే ఉపయోగం ఉన్నది, దైవ కృప, భగవంతుడు యొక్క దయ ఉంటే ఏదైనా జరుగుతుంది అన్నట్టుగా ఆయన భగవంతుని దయ మీద ఆధారపడ్డట్టుగా, భగవత్ కృప లేకుండా జగతిని సంతతిని పడే సాధ్యమవుతుంది. మనకు భగవత్ కృప లేకపోతే మనకు సంతానం కలగడం అనేది సాధ్యం అవుతుందా అని అన్నాడు. ఆ మాటకి ఆమె ఏమన్నదంటే, నిజమే, భగవంతుని దయ వల్ల సాధించినది ఏముండదు, అనేక రకాలుగా ఏదైనా సాధించవచ్చు. కాబట్టి భగవంతుని కృపను సాధించడానికి నేను కొంత ప్రయత్నం చేస్తాను, నాకు ఆ అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి ఆమె భర్త దగ్గర అనుజ్ఞ తీసుకున్నది. ఆజ్ఞ ఎలా అంటే, తాను కొన్ని వ్రతాలు చేస్తానో, కొన్ని దానాలు చేస్తానో, తద్వారా భగవంతుని యొక్క దయ కలిగితే సంతానం కలుగుతుంది అని చెప్పేసి. అది కూడా ముస్లింల యొక్క పద్ధతుల్లోనే, వాళ్ళ పద్ధతుల్లోనే చూడండి ఎన్ని చేసిందో. అభవుని అల్లా ఖుదాయని సదా ధ్యానించు, పెద్దలకు ఒక్క ప్రొద్దులుండు, ఒక పొద్దులుండటం, ఒక పూట ఉండటం, ఒక పూట తిని ఒక పూట ఉపవాసం ఉండటం. అలాగే ఎల్లప్పుడూ కూడా అల్లా ఖుదా అని చెప్పేసి ధ్యానించటం. కబిడి పీర్లకు సరిగస్తులు చేయించు, సముచితంబుగను నాడములు వేయు. అలాగే పీర్లు, గ్రామాల్లో పీర్ల ఊరేగింపులు, పీర్లు ఉంటాయి, వాటికి పట్టు అంచులు వేయించిందట, సరిగస్తులు చేయించు, వాటికి ఎప్పటికప్పుడు అలంకారం చేయడం, అంచులు
చక్కగా పుట్టి. అలాగే మౌల్వీలకు దక్షిణలు ఇచ్చినాడు. సారె సారెకును కందూరులు చేయించు తనర మౌల్వీలకు దక్షిణలిడు. ఈ మౌల్వీలు అలాగే ఫకీర్లు, పైగంబర్లు, వాళ్ళలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సన్యాసులు, వాళ్ళందరికీ కూడా ఈ మౌల్వీలు అనేవాళ్ళు కానీ, ఫకీర్లు అనేవాళ్ళు కానీ, పైగంబర్లు అనేవాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా ఒక రకంగా వాళ్ళు ప్రవక్తలు, లేకపోతే వాళ్ళు ఒక సన్యాసులు, ఇంటింటికి తిరిగేటువంటి పిచ్చం ఎత్తుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సరే సేవ చేస్తూ వచ్చింది. మొక్కి కులదేవతలకెల్లా ముడుపు కట్టు, పేరుని జెండాలను ఎత్తించు. వాళ్ళు కూడా ఎక్కువగా జెండాలను ఎత్తించడం అనేటువంటి సంప్రదాయం ఉన్నది. అలా చెట్లకి వాటికి వీటికి కూడా కొన్ని కడుతూ ఉంటారు. జెండాలను ఎత్తించు ఇతరులకును బీదలకు లేదనక భిక్ష పెట్టుచుండు ఎంతని గణింతు ఆ ఎంతి సంతతి ఈప్స. సంతతి మీద ఈప్స అంటే కోరిక. ఈ కోరికతోటి అనేక దానాలు, ధర్మాలు, ఇలాంటి పనులన్నీ చేస్తూ కూడా వచ్చింది. ఇలా చేసిన కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఇక్కడ కూడా ఒక మంచి పద్యం ఉంది, సందర్భోచితమైనటువంటి. సాధారణంగా గర్భస్థులైన స్త్రీలు ఎక్కడైనా ఒకటి కావ్యాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటిది ఒక చక్కని వర్ణన. తెలుపెక్కె సతికి ముద్దులక పోలములు నాస్తికుల నెమ్మగములు తెలుగు బారా. కేవలం ఆ వర్ణంతో పాటు చాలా మందికి ఏంటంటే కేవలం మంత్రాలకి చింతకాలు రాలనా అన్నట్టుగా మంత్రాలు చేస్తే దేవుడు భక్తి చెప్పిన ఇవేమవుతాయి, ఇట్లా కావు కదా అనేటువంటి దానికి రెండు వైపులా వాదనలు ఉంటాయి. అదిగో దానికోసం ఈ పద్యంలో దాన్ని చక్కగా వాడుతున్నాడు చూడండి. తెలుపెక్కె సతికి ముద్దులక పోలములు నాస్తికుల నెమ్మగములు తెలుగు బారా. నాస్తికుల యొక్క అంటే దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు. ఆస్తికుడు అంటే దేవుడు ఉండేవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేడని చెప్పాడు. నాస్తికుల యొక్క మొగములు తెలుగు బారా, తెల్లబోయేటట్టుగా భిన్న తెల్లబోవడం అంటే విన్నబోవడం, చిన్నబోవడం. తెలుపెక్కె సతికి ముద్దులక పోలములు, కపోలాలు తెలుపెక్కినాయట. నలుపెక్కె సతికి నిర్మల చూచుకములు దూర్తుల వదనంబులు నలుగు బారా. దూర్తుల ముఖాలు నల్లబోయేటట్టుగా నలుపెక్కె సతికి నిర్మల చూచుకములు, చనుమొనలు. బలుపెక్కె సతికి దుర్బల వలగ్నము మహాత్ముల తపోనిష్టలు బలుపు మీర. వలగ్నము అంటే నడుము, వలగ్నము మహాత్ముల తపోనిష్ట ఎక్కువైనప్పుడు వాళ్ళు ఎట్లా సన్నగా ఇదైపోతారో అలాగే ఇక్కడ ఏమైంది, తపోనిష్ట వలిసినట్లు ఆమె నడుము బలుపెక్కాను అన్నాడు. అంటే సాధారణంగా నెలలు నిండుతున్న కొందికి పెద్దగా కనిపిస్తుంది కాబట్టి. పొలుపెక్కె సతికి సొంపుగ దేహమెల్ల సాధుల హృదంభోజములు పొలుపు మీర. దేహమెల్ల పొలుపెక్కెన్ అందం పదం వలె హృదంభోజములు పొలుపు మీర. సాధుల హృదంభోజములు పొలుపు. సాధుల యొక్క హృదయం అనేటువంటి పద్మాలు అందగించినట్టుగా పొలుపెక్కెను, అందగించను. అలసట ఘటిల్ల సతికి భూస్థలిని గల్గు కుటిల మతులెల్లరకు నలసట ఘటిల్ల పావన జ్ఞానమూర్తి కాబోవునట్టి పిండమా సతి కడుపులో పెరుగు కథన. ఆ సతి యొక్క కడుపులో పెరుగుతున్న పిండము అది పావన జ్ఞానమూర్తి అవడం వల్ల ఇలా ఉన్నాయి అని పై కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అలసట ఘటిల్లే సతికి భూస్థలిని కలుగు కుటిల మతులెల్లరకు అలసట ఘటిల్లా. ఆమెకు అలసట కలిగింది అంటే
భూమి మీద ఉన్నటువంటి కుటిలమతులందరికీ కూడా అలసట కలిగినట్టుగా. అలాగే ఇంకొక పద్యంలో కోణి ఆ గర్భస్థు చూడనే గుణనంగవని తరేవడి మన్ను తినగబూనే. ఆ రోణి భూమి గర్భస్థుడైన ఆ పిల్లాడిని చూడటానికి అన్నట్టుగా రేగడి మన్ను తింటుంది. సాధారణంగా రేగడి మన్ను ఆ సమయంలో తినడం అనేది ఒక అలవాటుగా చెబుతూ ఉంటారు. అది ఒక సహజమైన స్థితిగా చెబుతూ ఉంటారు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. దాన్ని ఈయన ఎలా చెబుతున్నాడంటే అది సహజమే కావచ్చు, కానీ రోణి భూమి ఆ గర్భస్థుడైనటువంటి ఆ పిండాన్ని చూడడానికి లోపలికి వెళ్ళిందా అన్నట్టుగా రేగడి మన్ను తింటోందట. ఊహ, ప్రేక్ష అంటే ప్రతిదానికి ఒక కారణాన్ని ఎదుగుతున్నాడు. జలమ చురుతగాంచి వెలికి వచ్చననంగను విధమై గర్మ బిందువులు వెడలే. నీళ్లు చిరుతగాంచి వెలికి వచ్చననగా ఆయన చూసి బయటకు వచ్చినాయి అన్నట్టుగా. కాంచి వెలికి వచ్చిననగా విధమై కర్మ బిందువులు వెడలే. ఆమె యొక్క శరీరం మీద వివిధమై కర్మ బిందువులు, చెమట బిందువులు బయటకు వస్తున్నాయి. అంటే జలం లోపలికి వెళ్ళి ఆ బాలుని చూసి బయటకు వచ్చినాయి చర్మం రూపం, కర్మం రూపంలో, చెమట రూపంలో. తేజమా బాలకు తిలకింపడాశనాన్ రాజీవముఖి మేను తేజరిల్లే. తేజము వెలుగు, కాంతి. ఇది బాలకును తిలకింపడాశనాన్, ఆయన చూడటానికి లోపలికి సమీపించింది, దగ్గరికి వెళ్ళిందా అన్నట్టుగా రాజీవముఖి మేను తేజరిల్లే. ఆమె యొక్క శరీరం తేజరిల్లిందట, ప్రకాశవంతమైందట. అనిలమా శిశుమాటిగా అరసి వచ్చునంగనతి వయూర్పుల వేగం అతిశయిల్లే. అనిలము వాయువు ఆ శిశువుని మాటి మాటికి లోపలికి వెళ్ళి చూసి వస్తోందా అన్నట్టుగా ఆ ఊర్పుల వేగం పెరిగిందట ఆమెకి, శ్వాస వేగం. గగనమా పాప సరస కలిగనంగ కలిగి జఠరంబు పెంపొంది గగనమయ్యే. గగనము ఆకాశం, గగనం శూన్యమని కదా. ఆకాశం శూన్య రూపంలో ఉంటుంది. అది పాప సరస్సు కరేగనంగా ఆ పాప దగ్గరికి వెళ్ళింది అన్నట్టుగా కలిగి జఠరంబు పెంపొంది గగనమయ్యే, అక్కడకు పెద్దదయ్యింది అని చెప్తున్నాడు. పంచభూత ప్రియండై పరుగునట్టి బాలుడా యమ కడుపులో ప్రబలు గతను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పంచభూతాత్మకమైనటువంటి ఆ బిడ్డలు, ఆ బాలుడు ఆమె కడుపులో పెరుగుతున్నందుకు అతను కారణంగా ఈ పంచభూతాలన్నీ కూడా వెళ్ళి చూసి వచ్చినాయి. పంచభూతాత్మకుడైనటువంటి బాలుడు ఆ గర్భంలో ఉన్నందుకు పైనుంచి ఈ పంచభూతాలన్నీ వెళ్ళి వాడిని చూసి వచ్చినాయని చెప్పడం, ఇది ఇందులో ఉన్న విశేషం. పంచభూతాలు అంటే మనకు తెలుసు, పృథివీ, పృథివీ తేజో వాయురాకాశ. పృథివీ, నిప్పు, తేజము, వాయువు, ఆకాశం. ఇలా సంస్కృత పద భూయిష్టమైనటువంటి ఒక పద్యాన్ని చూద్దాం అనుకుంటా. కనియన్ కేశ జతేంద్ర నీలు విలసత్ఖండేందు పాలును వినూతన సౌందర్య రమాభిషాలు మృదులోత్యద్బాహుమూలున్ సుధీజన సంస్తుచ్చ గుణాలవాలు సురుభ ఊరు భాస్వచ్చీలు నత్యంత పావన శృంగారకపోలు రమ్యతర శోభాజాలు సద్బాలు కనియన్. ఇట్లా ఈ బాలుడు పుట్టాడు అని ఒక విశేషం అంతా. ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పడానికి ఇంద్రనీలం వంటి నల్లనైన కురులు కలిగిన వాడు. కేశ జతేంద్ర నీలు విలసత్ఖండేందు పాలం, నల్లని కురులు ఉన్నాయన్నాడు.
నెలవంక అంటే నుదురు ఉందన్న. సౌందర్య రమా విశాలు పృథులో అత్యద్బాహుమూలు, విశాలమైనటువంటి బాహువులు కలిగిన బాహుమూలం సుధీ జన సంస్తుత్య గుణాలవాలు. పండితుల చేత పొగడబడినటువంటి పొగడదగినటువంటి గుణాలు కలిగిన వాడు. జన సంస్తుత్య గుణాలవాలు గురుభాస్వచ్చీలు, గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. అత్యంత పావన శృంగార కపోలు, శృంగార కపోలములు కలిగినటువంటి వాడు. చాలా అందమైనటువంటి కపోలము చెంపలు కలిగినటువంటి. రమ్యతర శోభాజాలు సర్పాలు, అలాంటి మనోహరమైన శోభ కలిగినటువంటి ఒక బాలుడినే కానీ అని చెప్పి ఆయన పుట్టాడని చెప్తున్నారు. ఆ తర్వాత మొగము చంద్రుడు పేరు ముక్కు సంపంగి వీరు, మొగము చంద్రుడిలాగా ఉందట, ముక్కు సంపగిలాగా ఉందట. కన్నులు కల్వల సౌరు గినిసిదు, కన్నులు కల్వల యొక్క సౌరభాన్ని కూడా తక్కువ చేస్తాయట. నుదుడు కృంగల నేలు పెదవి కెంపును బోలు, నుదురు రొన్నెల చంద్రవంక, పెదవి కెంపును బోలు. సాధారణంగా వర్ణ కావ్యాల్లో చెప్పేటువంటి వర్ణన. పెక్కుల అద్దముడాలు చెక్కుల అద్దముడాలు జనకజాలు, చెక్కులు అద్దాల్లాగా ఉన్నాయి, అద్దాల యొక్క కాంతిని కూడా మీరుతున్నాయని. భుజములు నతి మించు బొమ్మలు సింగిని నెంచు, భుజములు ఉన్నతమైనవి, బొమ్మలు సింగిని నెంచు, విల్లుని అతిక్రమిస్తున్నాయి మించుతున్నాయని. సింగిడి అంటే విల్లు. నెరులు తేటున సంచుని గడించు, నెరులు అంటే వెంట్రుకలు, తేటున సంచు అంటే తుమ్మెదల గుంపు, నల్లగా ఉంటాయని. మేను మేల్మిని గెల్చు కౌని కౌను ఈ భారిని వాల్చు, కౌను అంటే నడుము, ఇవారి అంటే సింహం, ఇవం అంటే ఇవారి అంటే సింహం, సింహాన్ని పోల్చడం, నడుము సింహంతో పోల్చడం, సింహమధ్యమంతో పోల్చడం అనేది తెలుగు సాంప్రదాయం. గళము సంకునదల్చు కరణి బల్చు, గళము శంఖుని పోలుస్తోంది, దాన్ని మించింది, దాన్ని అదల్చును, దాన్ని తగ్గి అంటే దానికన్నా మించి ఉంది, చక్కగా ఉంది. శంకుతో పోలుస్తూ ఉంటారు, శంకు శంకుతో పోలుస్తూ ఉంటారు గళాన్ని. ఇంత చక్కని శిశుగానమెందునైనా శుభజన్నములు గన్నారులన్న భోగియేని మహాఘన యోగిగాని తథ్యముగన కుసుముని తనయుడమ్మ. శుభలక్షణాలు ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అవుతాడా అంటే గొప్ప భోగి కానీ గొప్ప యోగి కానీ అవుతాడు. వాళ్ళంతా కూడా చూసిన వాళ్ళంతా అనుకున్నారు. అలాగే జోజో ముద్దులకు నా జోజో జో వితాన శుభ సంధాన జోజో విమల జ్ఞాన జోజో సిద్ధాభిధాన సుగుణ నిధాన. ఇక్కడ ఒక జోలపాట. ఈ జోలలు పాడేటప్పుడట ఇంకొక భజన చెప్పుకొని ఇవాళ దీన్ని ఆపుతాము. జోలను కొట్టుచునాలించినటులన్న భక్తుడవునని బల్కె పడతి ఒకటే, చలనంబులేక నిశ్శబ్దంబుగా ఉన్న మౌనియౌనని పలికి మగువయొకతే, రెపలార్పక ఏక దృష్టి నించుకయున్న జ్ఞానియౌనని పలికి చాలయొకతే, అరగన్ను వేసిలో నరయురీతిగనున్న యోగియౌనని పలికి యువతి యొకతే. ఆహా సిద్ధయ శైశవ సహజ వర్తనంబులెవరికి ఏ విధంబు దోచుతుండెనో అవిధమున అయువిధలల్ల భావి సూచనలే. ఇలా తలా ఒక రకంగా ఆ బాలుడు కనిపించాడట. ఎలా అంటే జోలను ఊకొట్టుచున ఆలించినట్లున్న భక్తుడవునని పలికే పడదే ఒకతే. వాడు కొడుతూ ఉంటే ఇప్పుడు చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి ఇప్పుడు భక్తుడు అవుతాడు అందట ఒక ఒక పడతి. చలనంబులేక నిశ్శబ్దంబుగా నున్న మౌనియౌనని పలికే మగువయొకతే. వాడు కొట్టకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం చూసి ఒక పడతి ఇతను ముని అవుతాడు అందట.
రెపలార్పక ఏకదృష్టి నించుకయున్న జ్ఞానియోనని వల్కె చానయుకతే. వాడు కళ్ళు మూయకుండా రెప్పలు ఆర్పకుండా అట్లాగే చూస్తూ ఉండటంతో వాడిని జ్ఞాని అవుతాడు అని చెప్పి అందట ఇంకొక స్త్రీ. అరగన్ను వేసిలో నరయురీతిగనున్న యోగి యౌనని బల్కె ఒకతే. యువతి ఒకతే. ఇంకొక ఆమె ఇప్పుడు అరగనతోటి ఉన్నాడు, మాగనతోటి పడుకుని ఆలోచిస్తున్నాడేమో, అందుచేత యోగి అవుతాడు అని చెప్పేసి అన్నదట. ఇలా ఎవరికి ఏ విధంగా తోస్తే వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు. ఈ రకంగా ఆయన బాల్యం గడిచింది. ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం కూడా చాలా వేగంగా చెప్పినట్టు ఎప్పుడు ఏం చెప్తే అప్పుడు అది చాలా చక్కగా అర్థం చేసుకునేవాడు, వినేవాడు. ఏకసంధాగ్రాహి అని కూడా ఇందులో చెప్పడం జరిగింది. కవిసింహ శ్రీ పొక్కూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర రెండవ భాగం శ్రీ ఎన్వి రత్న శర్మ గారు కావ్యగానం చేశారు. వారికి ధన్యవాదాలు.